హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఉలవకట్టు చేస్తున్నా. మేమైతే ఎప్పుడు చేసుకుంటాం ఉలవకట్టు. చాలా బాగుంటుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది ఉలవకట్టు. ఇప్పుడు మనకు ఉలవకట్టు కావాల్సినవి చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, కరివేపాకు, ఎండుమిరకాయలు అన్నీ కావాలి. 25 గ్రాముల చింతపండుకు ఒక 2 టమాటాలు తీసుకొని ఒక గిన్నెలో టమాటా ముక్కలు వేసుకొని శుభ్రంగా పిప్పు తీసుకొని పిండుకోవాలండి. ఇప్పుడు అదే పిప్పులోనే మనం చింతపండు నీళ్ళు కూడా పోసుకొని 2 మిక్సీ చేయాలండి. చేసాక ఆ పిప్పుని బయటికి పారేయాలి. ఇప్పుడు అరకప్పు ఉలవ పిండిని వేసుకొని కలుపుకోవాలి శుభ్రంగా. రెండు కలపాలి కలిసినట్టుగా. అలా కలవండి. అది కలిసిపోయాక పసుపు వేసుకోవాలి. పసుపు, చెంచాడు కారం, కల్లుప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి తాలింపులో జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకొని వేపుకోవాలి. వేపుకుంటున్నాం అండి. వేగింది. ఇప్పుడు ముందుగా చేసుకునే మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఉలవపప్పుని 5 నిమిషాల్లో అయిపోయిద్దండి ఈ ఉలవపప్పు. ఎప్పుడైనా కూర లేదంటే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చూడండి వేసుకున్నా. ఇప్పుడు కలుపుకోవాలి. అడుగు పట్టేసిద్ది, తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసిద్ది దీన్ని. అదిగోండి దగ్గర అయ్యింది. ఉలవపప్పు రెడీ అయిపోయింది. మీకు ఈ ఉలవపప్పు గురించి మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. మీరు వండుకుంటే తెలిసిన వాళ్ళు తెలుసని చేయండి, తెలియని వాళ్ళు లేదు. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చేయండి. చాలా బాగా వచ్చింది ఉలవకట్టు. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. తింటే మళ్ళీ వదిలిపెట్ట. ఉలవకట్టు రెడీ.